ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ మొక్కన పోతే ఎవలెవలో పక్క రాష్ట్రం లీడర్లవి కౌల విగ్రహాలే ఉంటాయి. ఏదో పేరుకు తెలంగాణలోై ఇద్దరు ముగ్గురు విగ్రహాలే కనిపిస్తాయి. కానీ మన రాష్ట్రం మనకు వచ్చినాక మెల్లమెల్లగా ట్యాంక్ బండ్ తరిక మారుతున్నది. మన తెలంగాణలో ముద్దుగా కాకా అని పిలుచుకునే పెద్ద మనిషి వెంకటస్వామి విగ్రహం కనబడుతుంది ఇప్పుడు ట్యాంక్ బండ్ కాడ. తొలుసూరి తెలంగాణ ఉద్యమంలా తుపాకీ దెబ్బలు తిని ఆఖరికి తెలంగాణను కళ్ళ నిండా చూసిన కాకా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టింది సర్కార్. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద తెలంగాణ పెద్ద మనిషి వెంకటస్వామి సారు పుట్టినరోజు పండుగను గొప్పగా చేసిండ్రు సర్కార్ తరపున. సీఎం కేసీఆర్ సారు కాకా విగ్రహం ఓపెనింగ్ చేసిండు. తెలంగాణ వచ్చినాక ట్యాంక్ బండ్ మీద పెట్టిన తొలిసూరి విగ్రహం కాకదే. నిజంగా వెంకటస్వామి గారే మన ముందు నిల్చున్నట్టుగా చాలా లైవ్గా ఆ విగ్రహం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు వివేక్ గారికి, వినోద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఆడనే పెట్టిన పబ్లిక్ మీటింగ్ కు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ గిట్లా అన్ని పార్టీల లీడర్లు వచ్చిండ్రు. వెంకటస్వామి సారు ఆయన జీవితం మీద రాసుకున్న మేరా సఫర్ అంటే నా ప్రయాణం అనే పుస్తకాన్ని ఓపెన్ చేసిండు సెంట్రల్ మినిస్టర్ బండారు దత్తన్న. సీఎం సార్ మాట్లాడుకుంటా తెలంగాణ కోసం వెంకటస్వామి సారు ఎంత తనలాడింది, ఏమేం చేసింది చెప్పుకొచ్చిండు. ఆయనను కలిసినప్పుడు చెప్పిన ముచ్చట్లను కూడా యాద్ చేసుకున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, నా కళ్ళారా చూడాలని చెప్పి కోరుకొని తన జీవన ప్రస్థానంలోనే తెలంగాణ రాష్ట్ర సాఫల్యతను చూసిన వ్యక్తి వెంకటస్వామి గారు. వారి జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిలువెత్తు ఎవరెస్టు శిఖరం అంతా ఎత్తుకెదిగినటువంటి దళిత నేత వెంకటస్వామి గారు. ఇక వచ్చిన వాళ్ళంతా కాకాతోని సోపతిని ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు.